ఇంగ్లీష్లో ఉండడం వల్ల వీళ్ళకి అర్థం కావు. 10 కమాండ్మెంట్స్ చాలా వాళ్ళందరికీ ఆచరణయోగ్యమైనటువంటి 10 ఆజ్ఞలు. 5వది దౌ షల్ నాట్ కిల్, నువ్వు చంపకు. ఆ తెలివైన ఫాదర్స్ ఆ ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు దౌ షల్ నాట్ కిల్ అంటే నువ్వు హత్య చెయ్యకు. కిల్లు అంటే హత్య ఎలా అవుతుంది? మర్డర్ అంటే హత్య, కిల్ అంటే చంపడం. దౌ షల్ నాట్ కిల్ అన్నాడు ఆయన. నువ్వు హత్య చేయకు, అది వాళ్ళ ట్రాన్స్లేషన్. హత్య మానవులు చేస్తారు, జంతువులు చంపుతారు. జంతువుల్ని హత్య అంటారు. ఓ దావను చంపితే హత్య అంటారా? కోడిని చంపితే హత్య అంటారా? అంచేత హత్య చేయకు అంటే మానవ విషయం కాబట్టి ఆయన మానవ విషయంలో చెప్పాడని వాటిని శుభ్రంగా తింటున్నారు, అనుభవిస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్వస్థత ప్రార్థనలకు వెళ్తున్నారు, అలా వెళ్తూనే ఉంటారు. ఆ కష్టాలు వస్తూనే ఉంటాయి, హాస్పిటల్స్కి వెళ్తూనే ఉంటారు, ఆపరేషన్లు చేయించుకుంటూనే ఉంటారు. మళ్ళా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా కూడా ఉంటాడు, నన్ను అనుగ్రహిస్తాడు అనుకుంటూనే ఉంటారు. ఎందుకు వచ్చినాయి కష్టాలు? ఇంకా ఆలోచన ఉండదు, మూర్ఖులు కదా, మూర్ఖత్వంలో ఉన్నాడు. అంచేత మూర్ఖులకు పాప భీతి ఉండదు, అది పాపం అన్న భయం ఉండదు. చేస్తారు, కష్టాలు అనుభవిస్తారు.